జల్సాలకు అలవాటు పడే దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వివరాల ప్రకారం ఈ నెల 23న నాగరంలోని బ్రాహ్మణ్స్ కాలనీకి చెందిన వేలేటి పవన్ శర్మ తన ఇంట్లో 33 తులాల బంగారం, 25 తులాల వెండి, నగదు 30,000 దొంగతనానికి గురైనట్లు 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితునిగా షేక్ సాదక్, వినోద్ చౌహాన్, ముక్తే సాయినాథ్, షేక్ సల్మాన్, సోను, ఆకాష్లను గుర్తించారు. షేక్ సాదక్ నాయకత్వంలో ముఠా ఏర్పడి జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి దొంగతనాలు అలవాటు చేసుకున్నారని, నిందితులు ఆటోలో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఫిర్యాది కుటుంబం దుర్గామాత పూజకు వెళ్లిన రోజు రాత్రి నిందితులు ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఈ రోజు ఉదయం డబుల్ బెడ్రూమ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న షేక్ సల్మాన్, సోను, ఆకాష్లను పోలీసులు పట్టుకుని 31 తులాల బంగారం, ఆటోమొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఎల్ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలు పనిచేసి నిందితులను పట్టుకున్నారు. కమిషనర్ పి సాయి చైతన్య పోలీసు బృందాన్ని అభినందించారు. 23వ తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మన కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నెంబర్ 194/2025 అని టౌన్ 5 PS లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ తర్వాత సిల్వర్, క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో 2 అక్యూజ్ని పట్టుకోగలిగాం. 33 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్, తర్వాత వినోద్ శర్మ, వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్, ఈ 5గురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను A5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది. అది దొడ్డికమరాయి కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది. ఆయన దొడ్డికమరాయి కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం, వెండి, మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు. పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన 33 తులాల బంగారం పోయినట్టు, 25 తులాల వెండి, ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళ కోసం వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికమరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం, మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్, ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్, తర్వాత A4 సోను, వీళ్ళు 2 దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి A1 సాదక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నాడు, గ్యాంగ్ లీడర్, అతను గాంజాకి అలవాటు పడ్డాడు. మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి. అట్లానే మిగతా వాళ్ళు వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. అండ్ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతకుముందు పాత కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. వాటికి సఫిషియెంట్ ఎఫర్ట్స్ కూడా పుట్టిన్ చేస్తున్నాము. ఈ దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీంలో ఫామ్ చేసుకుని ACP నిజామాబాద్ గారు తర్వాత ఒక 2 టీంలు సపరేట్ టీంలు ఫామ్ చేశారు. ఉన్న క్రైమ్ టీమ్స్ అన్ని, క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి రాజా వెంకటరెడ్డి గారు, తర్వాత మొత్తం ఆపరేషన్ని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మన CI నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు, తర్వాత టౌన్ 5 SI గారు గంగాధర్ గారు వీళ్ళు లీడ్ చేసుకుని క్రైమ్ టీంను వాడుకుని మొత్తం తిరిగి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మన కానిస్టేబుల్ పేరు రాయల్ గారు, మన సిబ్బంది రాజారెడ్డి గారు, మిగతా వాళ్ళ పేరు రాకేష్, రాజారెడ్డి, మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ
పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే ఇటువంటి గుడ్ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. తర్వాత మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు, అందుకోసం చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు. ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యుబుల్స్ ఫస్ట్ మీరు మీతో పాటు క్యారీ చేయాల్సిన కోరుకున్నాం. తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది. ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసు ఎల్లవల్ల కష్టపడతా ఉంటుంది. అట్లానే మనం ప్రికాషన్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అట్లానే ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లయినా పట్టుకుంటాం. దానికి సీసీ కెమెరాస్ కూడా మీ యొక్క ఏరియాలో మీరు సీసీ కెమెరాస్ అవి పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభం చెందుతాం. అట్లనే ఎవరైనా మీ ఏరియాలో సస్పీషియస్గా రాత్రిపూట కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే చాలా చోట్ల చూసాము, దొంగతనం చేసే ముందు వాళ్ళు మధ్యాహ్నం ఏదో ఒక పనిలో సస్పీషియస్గా తిరుగుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు సస్పీషియస్గా తిరిగి ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు. అటుగా మనం నేరం నిరోధించిన వాళ్ళు అవ్వగలుగుతాం. సో మళ్ళీ ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.